చేస్తున్నారంతా ఎన్ని కిలోమీటర్ దాకా ఉంది ఇట్లా జంగ్ క్లియరెన్స్ ఒకటి? 24 కిలోమీటర్. ఎక్కడి నుంచి ఇప్పుడు? అవును, పోయినసారి ఎక్కడి వరకు తీసాము మనము? పోయినసారి ఎక్కడి వరకు తీసాము? కొంచెం ఈ రోజు లైన్లో ఇంత పెరిగిపోయిందా? మరి చెప్తావు, మనం ఆడదాకా తీసినాం కదా. పెరుగుతాయన్నా? మరి పెరుగుతాయి సరే. ఎట్లుందంటే ఏదో ఇంకా 10 ఏళ్ళ నుంచి తినట్టు పెరిగింది ఇది. ఏమో వాన పడుతుందో లేదో తెలియట్లేదు. మనమైతే రెడీగా ఉందామని చెప్పి ఇంక దింపినాం బండ్లన్నీ. అంతే కదా, మనమైతే రెడీగా ఉండాలి కదా. తీరా అప్పుడు వచ్చినాక మళ్ళీ నీళ్ళు వచ్చి మళ్ళీ మనం రెడీ లేకపోతే ఏం లాభం? అంతే. ఇంకా పైన కర్ణిస్తే మనకి ఈసారి వాన. నీకంటే నేను ఎక్కువ ఇబ్బంది పడతా. ఎట్లా ఇప్పుడు ఎన్ని రోజులని ప్లాన్ చేసుకున్నారు ఇట్లా పైకి? ఎక్కడ దాకా పోదాము? అవును, అక్కడ దాకా పోదామా? తిరిగి వచ్చాను సార్. ఓకే, మొత్తం కంప్లీట్ జంగిల్ ఉంది సార్ ఇక్కడ. ఏడకి దగ్గర అయితే కొంచెం పర్లేదు, ఎన్ఆర్జెస్ చేశారు కానీ అది మళ్ళీ అట్లా 6 ఇంచెస్ కూడా ఉండదు సార్. అది సరిపోదంటావా? అది ప్రపోజ్ చేసింది కూడా సెక్షనింగ్ జంగిల్ పెట్టినాం సార్. ఓకే, అంటే స్లోప్స్ లాగడము, బెడ్ ఎక్కడన్నా కొంచెం ఎక్కువ ఉంటే అక్కడ చేయడం. కంప్లీట్గా అయితే సెక్షనింగ్ ఫామ్ చేసేసి మళ్ళీ ఇప్పుడు లెవెల్స్ తీయాలంటే మొత్తం అది మళ్ళీ ఇప్పుడు మామూలు ఊరికే ఆపరేటర్ చేయగలుగుతాడా? అప్ టు 10 కిలోమీటర్స్ అయితే మనకు ఆపరేటరే తీసుకెళ్తారు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఒక రకంగా ఉంది సార్. ఓకే, ఆ 10th కిలోమీటర్ తర్వాత కొంచెం ఎక్కువ పడింది సార్. అక్కడ కొద్దిగా లెవెల్స్ మళ్ళీ లెవెల్స్ ఇచ్చి మళ్ళీ ఒకరు ఎవరైనా మానిటర్ చేసేది మేలేమో. అదే మానిటర్ చేసుకుంటా ఉండేది మేలు. ఎన్ని రోజులు పడుతుంది అంటారు మొత్తం ఇది? అయిపోతుందా 15 రోజులు? లెవెలింగ్ తీసే దగ్గర కూడా అంతేలే. ఇది ఇక్కడ నుంచి ఆడికి వచ్చే లోపల మీరు అన్ని రెడీగా పెట్టుకుంటే స్ట్రక్చర్స్ ఉన్నాయి సార్. ఇట్లా మొత్తం 0 నుంచి అప్పుడు జంగిల్ కొంచెం చేసాం సార్. 0 to 5 అది ఎస్టిమేట్ లో. ఇది రిమైనింగ్ చేసినా మళ్ళీ వచ్చింది సార్. అక్కడ లైట్ గా ఏం లేదు, అదేం పెట్టింది సార్. ఓన్లీ సెక్షనింగ్ ఒకటే పెట్టినాం. అదంతా చేసినాం కదా. ఎక్కడ మన బ్రిడ్జ్ దగ్గర? అవును, పెడదాంలే ఆడ కూడా. 2 రోజులు పెట్టినాక ఇది అయిపోయినాక కావాలంటే అటు పెట్టుకుని అట్లా వద్దాం. మేజర్ 3 అని అన్నా, నీ ఎస్టిమేట్లు పక్కన పెట్టన్నా. ఎస్టిమేట్లు రావు పెట్టవు, ఊరికే మీరు ఎస్టిమేట్లు వేసినామంటారు. కానీ ఇంకా దింపినాక ఇంక అన్ని అయిపోచేద్దాము. అందుకే మీరు అన్ని ముందే ఒకసారి రాసుకుంటే మనకి ఇవన్నీ ఇంపార్టెంట్ అని ఐడెంటిఫై చేస్తే అట్లా అకార్డింగ్ టు ప్లాన్ చేసుకుంటా పోదాం. సో ఫస్ట్ ఇది అయిపోయినాయండి. ఇది ఇటు అయిపోయినాక మళ్ళీ ఆడికి పోదాం, కృష్ణపాడి దగ్గరికి పోదాం. మళ్ళీ కాంక్రీట్ కావాలి. నీ అర్థం ఏంటంటే కాంక్రీట్ వేయాలంటే చూసి వచ్చాను సార్. చూపి ఉంటే ఫోటోలు ఉంటే చూపి. ఎక్కడన్నా ఇట్లా కట్ అయిపోయిందా? చూపి ఉంటే ఫోటోలు.
నేను చూపిస్తాను సార్. అది మనకు పోవు, మనం ఎంతసేపు కాలం వంక గిడ్చుకుని అది బోరెడ్పల్లికి మన ఇస్తామే వంకకి వంక కన్నా వదులుకోవాలి, వంక కన్నా వంక వదులుకోవచ్చు మనకు సింద్రాపల్లి కల్లా పోవు. ఈ 22 కిలోమీటర్ల తర్వాత ఫుల్ సిల్ట్ ఉంది, 1 కిలోమీటర్ ఫుల్ సిల్ట్ ఇంకా మనం మామూలుగా చెప్పు ఇంకా అది తీస్తే ఖచ్చితంగా పోతాయి వాళ్ళకి. ఈసారి ఆజాన్న లాట్కి వచ్చి తిప్పలపడి కూడా నీళ్ళు రాకపోవడం వల్ల అందరూ వెళ్ళిపోయారు. మెయిన్ అదే పైకి దానిపల్లి కానీ ఇట్లా వంక పోతాయి. వంకపోయినా వాళ్ళకి వంకకి నీళ్ళు ఎక్కువ. పోతాయి. ఒకసారి చెక్ చేయండి ఈరోజు, దానికి ఏం ఎస్టిమేషన్ చేశాను సార్, మట్టి వేపిస్తాను, నెక్స్ట్ కాంక్రీట్ ఇప్పుడు మీకు ఎట్లా పోయిందంటావు ఇది? సార్ ఇది ఏం లేదు సార్, ఎక్కువ వచ్చినప్పుడు ఇది కొంచెం స్ట్రక్చర్ దగ్గర లైనింగ్ చేసి ఉంటారు సార్, అది మట్టి అంతా స్కవర్ అయిపోయింది సార్, అంతా ఒక 5 మీటర్స్ అట్లా ఉంది సార్ ప్రస్తుతానికి. ఇప్పుడు చేసేటప్పుడే మట్టి ఆడుండేదే వేపిస్తాను సార్ టెంపరీ. మట్టి వేస్తే అదైనా కొట్టుకోపోతుంది కదా, నిలబడదు కదా. లాగా వేస్తే ఉంటుంది సార్ కొంచెం టెంపరీగా. ఒకవేళ ఫుల్ ఫ్లెజ్డ్ ఇది కట్టాలంటే ఏముంటుంది? లైనింగ్ లాగా చేసేసి నీట్గా పెట్టాలి. కాదు, ఇప్పుడు దీన్ని పర్మనెంట్లీ చేయాలంటే ఎట్లా దీనికి? అదే సార్ ఇంకా అటు నుంచి 30 మీటర్లు అట్లా లైనింగ్ పెట్టేసి ఈ పక్కన కూడా బర్ము నీట్గా ఫామ్ చేసేస్తే సరిపోతుంది సార్. ఇది నాకు అర్థం కావట్లేదు, ఎట్లా ఇరిగింది ఈ ఫ్లో ఎట్లుంది ఇప్పుడు దీనికి? ఇట్లా ఫ్లో ఉంది, నువ్వేమంటావు? ఇక్కడ బ్రేక్ అయిపోయింది, కొలాప్స్ అయిందా ఇదంతా? ఇక్కడ కొలాప్స్ అయింది, లైనింగ్ అట్లే ఉంది సార్, కింద మట్టి అంతా పోయింది సార్. ఎరోడ్ అయిపోయింది. ఉండేది ఇక్కడ బ్యాంకింగ్ చేసినారు సార్, అది సరిగా లేక అది మొన్న వాటర్ వచ్చినప్పుడు పోయింది, 2 వైపులా పోయింది సార్. ఎంత హైట్ ఉంటుంది అది? అంతే సార్ 2 మీటర్స్ ఉంటుంది సార్. చూడండి, ఎస్టిమేషన్ ఏంటి చేస్తాను సార్ నెక్స్ట్ పర్మనెంట్. మనము అట్లా చూడండి ఒకసారి ఎస్టిమేషన్ వేసి మనకి ఎంత వస్తుంది ఎక్స్పెండిచర్. స్మాల్ అమౌంట్లో అంటే మనం చేపించేద్దాం, దాని గురించి ఆలోచించకుండా. స్మాల్ అమౌంట్స్ అయితే మనం చేపించేద్దాం దాన్ని. ఇవి పెద్ద ఇది అంటే దెన్ వీ మైట్ నాట్ బి ఏబుల్ టు కమ్ టు ఇట్స్ రెస్క్యూ. కానీ వాటర్ మొన్న పోయినప్పుడు సో ఇక్కడ ఫ్లో కాకుండా అట్లా కట్ అవుతుంది. మళ్ళీ ఇది ఎక్కడ జాయిన్ అవుతుంది పోయి వాటర్ అంతా? రామనాలుగా వంకలు అవుతాయా? ఓకే 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 అసలు ఇంకా కెనాల్ అవును, ఇది పోయినసారి ఎందుకు ఐడెంటిఫై చేయలేదు మనము? అది ఇప్పుడు చాలా అప్పుడు పోయింది, మనం ఎప్పుడు 18-19 పోయింది. మీకు కూడా పెట్టినాను. అవునా, 2018-19 పోయింది. కానీ ఒక పని చేయి, నువ్వు ఈరోజు పోయి ఒకసారి, ఈరోజు రేపో ఒకసారి స్టార్ట్ చేయించి మధ్యలో స్టార్ట్ చేయించినాక జంగిల్ సెక్షనింగ్ అక్కడ కూడా స్టార్ట్ అయినాక వెళ్ళిపోతాం. అంతే, ఒకసారి చెక్ చేసి ఎస్టిమేషన్ వేయండి. స్మాల్ అమౌంట్స్లో ఉంటే ఇప్పుడే చేయించద్దు. లెట్స్ నాట్ వెయిట్ ఫర్ మళ్ళీ పైనుంచి అప్రూవల్ అంతా ఎప్పుడు వచ్చేది మనకి. ఒకటి మనకు చెరువులే పోయేకి ప్రతి సంవత్సరం మనం పని చేయాలా, అంటే మట్టి తీయాలా, మళ్ళీ అంటే మట్టి తీసి వేసుకొని నీళ్ళు వదులుకొని చెరువులే వదులుకొని మళ్ళీ మట్టి పని చేయాలా. అట్లా లేకుండా కాంక్రీట్ ఆఫ్టే పెట్టాం. క్రాస్ రెగ్యులేటర్ రెడీ చేశాను సార్, 60 lakhs వచ్చింది సార్. అది పెడితే పెడదాం ఈసారి మన దాంట్లో. మీకు రోజు మనం మిషన్ తీసుకొని పోయి తెంపాలా, మళ్ళీ పని చేసుకోవాలా. క్రాస్ రెగ్యులేటర్ హెడ్ రెగ్యులేటర్ 2 ఆడ పెట్టేస్తే సైపాన్ దగ్గర సరిపోతుంది సార్. అది ఇప్పుడు ఎన్ని పాయింట్స్ మొత్తం సెలెక్ట్ చేసారు? 3 పాయింట్సా? ఇక్కడ ఏ ఊరి దగ్గర సెలెక్ట్ చేసినారు? ఇప్పుడు జంగల్ క్లియరెన్స్ అంతా కంటిన్యూస్ తీసుకుంటా పోయేదనా? 5 కిలోమీటర్స్ లాస్ట్ వరకు ఉంది. డిస్ట్రిబ్యూటర్ ఒకటి వాటర్ ఇవ్వమని పెట్టారు. ఏమేం బా, ఎవరెవరు ఉన్నాయి బండ్లాడా? ఎవరెవరు ఉన్నాయి బండ్లు? ఎవరు లేవా? మన కంపెనీ తోటి 2 బాడీ బండ్లు పెట్టాము. కానీ ఏదో ఒకటి పని జరగాల మనకి. ఈసారి ఎట్లా ఒకట వర్ణదేవుడు మళ్ళీ మనల్ని కరకరిస్తే మన పైకి నీళ్ళు పడితే బాగుంటుంది. మళ్ళీ దింపకూడదా? స్టార్ట్ చేస్తారు కదా. ఏం కాయలే, మీరే అంత కొట్టండి. ఏంటి మీరు భలే ఉన్నారు మొదలు పెట్టుకోకుండా. నేను ఇంకా ఇప్పటికి సగం దూరం పోయింటారేమో అనుకున్నా. ఇవన్నీ టైం వేస్ట్ చేయొద్దండి. బండి దింపండి, పని కావాలి మనకి. ఏంలా ఏమ్మా బాగున్నారు? యాడికి పోతున్నారంతా? మన ఊరోళ్ళంతానా? ఏం పని ఉండే పాపం వాళ్ళని పనులుగా పోనీకోకుండా. ఏ పనులు ఉన్నాయా లేదా ఇప్పుడు ఈ కాలంలో? ఇప్పుడు ఏవో పనులు లేవంటారు, ఆటోలేమో నిండా ఆడోళ్ళని యాడికి తీసుకుపోతున్నారు మళ్ళీ అది చెప్పండి. నీకు ఓపిక లేను అట్లయితే నువ్వు ఎన్నున్నాయి ఇంటి దగ్గర మరిగొడ్లు?
మేకలు ఉన్నాయా? ఎవరిని పంపిస్తావు? కుండపోయికి మీ ఆయన్ని పంపిస్తావా? మీ ఆయన పోతాడా? ఓపిక ఉందంటున్నా పోయేదానికి? ఏడా పిల్లలకైతే ఎవరికి ఓపిక లేదబ్బా. ఇంకా నాయనలే పోతున్నారంట కొండపైకి. పిల్లలంతా బట్టలకు పోతున్నారు లేదా? మొదలైనాయి బడులు? ఇంకా లాస్ట్కి అవి పెట్టుకోవడం మేలు అందరము. అంతే కదా, వాన ఎప్పుడు పడుతుందో లేదో తెలియకోకుండా ఉంది. రావాలని నేను కోరుకుంటున్నాను. ఏమైంది? ఏ స్వామి కానీ నువ్వు కానీ నా దగ్గరకు వద్దుపా. కానీ 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 ఇవన్నీ వద్దులేదా స్వామి. నువ్వు అంతా లోకల్ వాళ్ళు కొట్టండి, మీరంతా కొట్టండి కొట్టండి అందరు కొట్టండి. రైతులందరూ వచ్చి కొట్టండి ముందుకి. పాపా హరి కొట్టుపా. కాదు, మీ బాధ మీకు తెలుసు కాబట్టి మీరు కొడతారు, మీరే కరెక్ట్ గా అడుగుతారు దేవుడిని కూడా మాకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పి. నేనేం అడుగుతాను? అది రైతులు కొట్టండి, 2-3 కొట్టండి. రైతులు వచ్చి ముందుకి. నీకున్నాయా? ఎకరాలు ఉన్నాయా? నీకున్నాయా? నాకు కొడుకేలా లేనిది ఎట్లయితే. కొట్టండి కొట్టండి. నీకు లేవా? కొట్టు ఒకటి. ఉన్నాడు పెద్ద రైతు అందరికన్నా. నీకు తెలిసి అది నీకు తెలియక ఇంకెంత ఉందో నీకేం తెలుసు. అచేత్ సాగమింద్ర సంగ్రంథనేన నిమిషేణ దుష్టునా ఆయుత్కారేణ శవనేన దుష్టునా ఆయుత్కారేణ జేద తస్సహత్వం యుదో సాయిషో అస్తై సనిషిర్వసేకం శ్రేష్ఠా సైద ఇంద్రోగణేన సగుం త్రిషశిచ్చో బాబాహు ముక్కటింగా ఎవరో ఒకరు కొట్టండి. అందరికి వచ్చేదే కదా. వాట్ మిస్టర్ రామాంజీ, ఏంటి సమాచారము? సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వత పరమాన్ నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్ విశ్వముపజీవతి పరమేశ్వరగుం శాశ్వతగుం శభవత్సరం నారాయణం మహాజ్ఞేయం విశ్వమానవ పరాయణం నారాయణ పరో జ్యోతిరా నారాయణ పర నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పర యచ్చగించత్సగత్సర్వం దృశ్యతే ఈశ్వరో యదేవ ఇందిరారమణ గోవింద గోవింద. నమస్కరోమి సద్యోజాతం ప్రపద్యాం సద్యోజాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వభావాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః. ఎట్లేయండి చెప్పండి. మళ్ళీ దాంట్లో కూర్చోమని మీరే కూర్చోండి. కాదా ఎట్లాంటి వాళ్ళు నన్ను ఇరికిడానికి ట్రై చేస్తున్నారు. అమ్మా